ఒక తంత్రాన్ని తయారు చేశాడమ్మా, అదే నీ తంత్రం అన్నాడు. నీ తంత్రం అంటే శ్రీ విద్య అని అర్థం. కనుక శ్రీ విద్య అంటే అర్థమైందా? అఖిల పురుషార్థైక ఘటనా తంత్రం, అన్ని పురుషార్థాలని ఇవ్వగలిగే తంత్రం. ఇప్పుడు నేను చెప్పిందంత అయితే ఈ తంత్రం తయారు చేయాలంటే ఆయన వేషం వేసుకున్నాడు, అంతే కదండి. వంట వండాలంటే ఒక వేషం ఉంది, ఇంకో పని చేయాలంటే మరో వేషం ఉంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేషం వేసుకోము మనం. పడుకోవాలంటే ఒక వేషం, వంట వండాలంటే ఒక వేషం. అలాగే ఆయన శ్రీ విద్య ఇవ్వడం కోసం వేషం వేసుకున్నాడు, తెలుసా? ఒక రూపం వేసుకున్నాడు. ఆ రూపం పేరు దక్షిణామూర్తి. ఇదనమాట. దక్షిణామూర్తి రూపం ధరించి తయారు చేసాడు శ్రీ విద్యని. కనుక శ్రీ విద్య గురువెవరు? దక్షిణామూర్తి. ఇది సమయాచారంలో దక్షిణామూర్తి. వామాచారం వాళ్ళు ఆనంద భైరవ అంటారు. అది తప్ప ఒప్ప దాని గురించి ప్రస్తుతం డిస్కషన్ వద్దు మనకి. దాని ప్రమాణం దానికి ఉంది. కౌళ మార్గం, వామ మార్గం, దాని గురించి మాత్రం మనం ఏమి అనకూడదు. ఆ మార్గం వాళ్ళు వేరు వారి గురించి మాట్లాడద్దు. ప్రస్తుతం మనం మాత్రం సమయాచారం, వైదికాచారం, వేద విద్యాపీఠం కనుక దాని గురించి మాట్లాడదాం. దానికి గురువు ఎవరు? ఆయన తయారు చేశాడు కదా స్వతంత్రమైన తంత్రం. పైగా ఇది స్వతంత్ర తంత్రమే కాకుండా మిగిలిన తంత్రాలకు రాజు ఇది. ఇప్పుడు నేను దీనిని, ఈ దివ్యమైన తంత్రాన్ని దక్షిణామూర్తి తయారు చేస్తే దాని నుంచి స్వీకరించిన ఋషులు కొందరు ఉన్నారు, ఆయన నుంచి పొందినారు. ఎందుకంటే మొత్తం ఈ తంత్రం శివజ్ఞానాన్ని చెప్తుంది. శివుడు అంటే త్రిగుణాతీత శివ. ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి, పెద్ద డెఫినేషన్స్ అక్కలే. త్రిగుణములకు అతీతమైన బ్రహ్మమునే శివుడు అంటారు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. త్రిగుణాతీత శివ. ఆ శివమునకు సంబంధించిన జ్ఞానము, ఆ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటి తంత్రం ఇది. కనుక శివజ్ఞానం ఇచ్చే ఈ తంత్రాన్ని దక్షిణామూర్తి తయారు చేశాడు. ఆయన దగ్గర నుంచి తెలుసుకున్న వాళ్ళలో సనక సనందనాథులు మొట్టమొదటిగా కనబడుతున్నారు. అటు నుంచి శుభాగమ పంచకము అని దక్షిణాచారంలో స్వీకరిస్తారు. దీన్ని శుభ ఆగమ పంచకము. ఆగమాలంటే తంత్రాలు అన్నాం కదా. నిగమం, ఆగమం రెండు పేర్లకు ఒకటే అర్థం. నిగమం అంటే నిర్గమించింది, ఆగమము అంటే వచ్చినది. రెండిటి కూడా అర్థం. పరమాత్మ నుంచి వచ్చినవి నిగమము, ఆగమము. మిగిలినవి దాన్ని బేస్ చేసుకుని తయారు చేసినవి. మిగిలిన రెండు ఆయన నుంచి వచ్చాయి. అంటే వేదానికి ఎంత అపౌరుషేయం ఉన్నదో ఆగమానికి కూడా అంత అపౌరుషేయం ఉంది, తంత్రమునకు కూడా అంత అపౌరుషేయం ఉన్నది. కనుక ఇప్పుడు తయారైన శ్రీ విద్యాతంత్రం ఎలాంటిదండి? స్వతంత్రమే కాకుండా సర్వతంత్రములకు గురువులాగా, సర్వతంత్రములకు రాజులాగా ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన కథ అంతా మీకు ఒక్క మాటలో చెప్తా. స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. అదేనండి. ఇప్పుడు నేను చెప్పిందంతా వచ్చిందా లేదు చెప్పండి. ఇది స్వతంత్ర సర్వతంత్రేసి. ఇది ఏ రూపము? దక్షిణామూర్తి రూపం. దక్షిణామూర్తి అంటే కొంత బేసిక్గా కొందరికి అభిప్రాయం ఉండుంటుంది. సెల్ ఫోన్ ఆఫ్ చేసిందమ్మా, మంచిది కాదు. దక్షిణామూర్తి అంటే మనకందరికీ బ్రహ్మ విద్యాస్వరూపుడు ఆయన, అంతే కదండి. దక్షిణామూర్తి అంటేనే బ్రహ్మ విద్యాస్వరూపుడు. ఆ చిన్ముద్ర నుంచి అది మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. కనుక దక్షిణామూర్తి విద్య అంటే అర్థం అంటే బ్రహ్మ విద్య. అర్థమైంది కదా. ఈ షేప్ ఎందుకు వేసుకున్నాడు అర్థమైంది కదా. దక్షిణామూర్తి ఎప్పుడు ఇచ్చినా జీవబ్రహ్మైక్యాన్ని చెప్పడానికి అహం బ్రహ్మాస్మిని చూపిస్తాడు. అహం బ్రహ్మ అస్మి, ఇంతే, మరేం లేదు. కానీ అహం ఇప్పుడు ఇంతవరకు గోల ఎక్కడుంది అంటే బ్రహ్మం వైపు తిరగనే లేదు. అది ఇలా ఉంది, మూడింటితో కలిసిపోయింది. సత్వరజస్తమో గుణాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, భూత భవిష్యత్ వర్తమానాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, వీటన్నిటితో కలిసిపోయింది. ఇది వాటి నుంచి పక్కకొచ్చి అతీతమైన బ్రహ్మముతో కలిసిది అహం. ఇది ప్రపంచం, ఇది జీవుడు, ఇది బ్రహ్మం అండి, అంతే. చేతిలోనే మొత్తం ఉంది, చూసారా? అరచేతిలో అన్నీ ఉన్నాయి. ప్రపంచము, జీవుడు, బ్రహ్మము. ప్రపంచం మూడు. ఈ మూడింటి నుంచి మరలి మూడింటికి అతీతంగా ఉన్నటువంటి దానితో అహం అనబడే జీవుడు బ్రహ్మముతో కలిసి అస్మి అయిపోతే మిగిలింది ఏకం. అది పూర్ణం, పూర్ణమద పూర్ణమిదం. ఎంత ఉందండి దాంట్లో. మహానుభావుడు చిన్ముద్రతో అంత చెప్పాడు. అదంతా శివజ్ఞానమే. ఆ శివజ్ఞానం ఇవ్వడం కోసం సహకరించేటువంటి విద్య ఏదో అది శ్రీ విద్య. కనుక దక్షిణామూర్తి రూపంలో ఇచ్చిన విద్య కనుక చిన్ముద్రాంకితులైనటువంటి ఆ స్వామికి మనం నమస్కారం చేసుకుందాం. దక్షిణామూర్తి రూపిణి. ఇది సనకాది సమారాధ్య. అది సనకాదులు వైదిక వేదాంత మార్గంలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఆరాధించి తెలుసుకున్నారు. ఈ శుభాగమ పంచకం వచ్చింది. అయితే నేను శుభాగమ పంచుకొని 5 ఆగమాలు అన్నాను. అవి సనక, సనందన, సనత్కుమార, వశిష్ఠ, సుఖ. ఈ 5 సంహితలు శ్రీ విద్యకు మూల గ్రంథములు. ఇది తెలుసుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని డెవలప్ చేసుకుంటూ వచ్చినటువంటిది శ్రీ విద్య. ఇప్పుడు అర్థమైంది కదా శ్రీ విద్య యొక్క స్వరూపం. ఇప్పుడు దీన్ని శ్రీ విద్య అని ఎందుకన్నారు? అది రావాలి కదా. శ్రీ అంటే ఏమిటి? మన పేర్లు ముందు కూడా పెడుతూ ఉంటాం శ్రీ అని. శ్రీ అంటే ఏమిటి? ఇది ఒకటి తెలుసుకోవాలి కదా.
లలితా సహస్రనామాల్లో మొట్టమొదటి నామం, తర్వాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇందులో మాతా తల్లి, మహారాణి పాలకురాలు, సింహాసనేశ్వరి ఎక్కడో కూర్చుని పాలించకుండా ప్రతి వారిలో అధిష్ఠించి పరిశీలిస్తూ ఉన్నది. అలాగే సింహ అంటే హింస అనే ధాతువు నుంచి వచ్చిందిట, అంటే లయం, లయకారిణి, ఎప్పుడు లయం చేయాలో తెలుసు. కానీ మాత అంటే పుట్టించేది, సృష్టికారిణి. రాణి అంటే పాలించేది. సింహాసనేశ్వరి అంటే లయం చేసేది. కనుక మూడు వచ్చాయి కదా, సృష్టి స్థితి లయ, ఈ మూడు చేసే ఒక చైతన్యం. ఇందులో మాతా మహారాణి సింహాసనేశ్వరి మారింది, కానీ మారకుండా ఒకటి ఉంది, ఏంటి? శ్రీ. కనుక ఏ స్త్రీ సృష్టి చేస్తూ పాలన చేస్తూ సంహరిస్తూ ఉన్నదో ఆ స్త్రీ అమ్మ, అంతే అనమాట. అంటే సృష్టి స్థితి లయ కారణమైనటువంటి పరమాత్మ శక్తి. అర్థమైంది కదా, పరమేశ్వర శక్తి, ఇంతే నిర్వచనం. కనుక పరమేశ్వరు అంటే ఏమిట్రా అంటే వేదం ఒక మాట చెప్పింది, యతో భాయమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి. వస్తున్నదా లేదా? భగవంతుడి ఇట్టే డెఫినిషను. ఏమిటి? యతో భాయమాని భూతాని జాయంతే, దేని నుంచి జగత్తంతా కలిగిందో, ఏన జాతాని జీవంతి, దేని వలనో ఈ పుట్టినవన్నీ జీవిస్తున్నాయో, యత్ ప్రయత్యభిసంవిశంతి, తిరిగి దేనిలో లయమవుతున్నాయో అదే పరమేశ్వరుడు. ఎంత సింపుల్ డెఫినేషన్ అండి ఇది. ఇప్పుడు యూనివర్సల్ అవునా కాదో మీరు చెప్పండి. మనది మతము అంటే మనదొక మతం అనుకోవద్దు, మనదే మతం అనుకోండి, అంతే చాలు. దీనిలో యూనివర్సల్ ఎప్పీల్ అలాంటిదండి నాకు. అందుకే ఇది విశ్వానికి సంబంధించిన జ్ఞానం కదండి. మీరు నేనే కాదు, సమస్త విశ్వానికి సృష్టిస్తులే కాదు. ఎవ్వని చే జనించి జగం, ఎవరిని లోపల ఉండి లీనమై ఎవరి ఎందుడింది. మూడే ఇవి చేసేవాడు ఎవరో వారు పరమేశ్వరుడు. స్త్రీ రూపంలో అంటే పరమేశ్వరి, అంతే, ఏమీ లేదు. అర్థమైంది కదా. కనుకనే శ్రీ మాతా మహారాజ్ఞి సింహాసనేశ్వరి. కనుక ఆ స్త్రీని మనం ఇక్కడ ఉపాసన చేస్తున్నాం. ఇక్కడ సృష్టి స్థితి లయ మూడు వదిలేసాం. ఇవి చేసేది ఎవరో ఆవిడని పట్టుకున్నాం. ఇప్పుడు ఆవిడెవరండి? శ్రీ. శ్రీ అనే మాటకి ఇప్పుడు అర్థం చూపించుకుంటున్న శ్రీకి చాలా విశేషములు ఉన్నాయి. శ్రీ విద్య అంటే వేద విద్య, ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య కామసేవిత. అక్కడ చూపించాడు శ్రీ విద్యా స్వరూపం. శ్రీ షోడశాక్షరీ విద్య త్రికూట కామకోటిక, అదంతా శ్రీ విద్యా స్వరూపం. లలితా సహస్రనామం ఒక్కటి చాలండి శ్రీ విద్యకి, అది ఎన్సైక్లోపీడియా. అది ఒక్కటి పట్టుకోవాలి. కానీ బ్రతుకులో ఎక్కడ కూర్చున్నా మీరు లలితా సహస్రం అనుకుంటూ ఉంటే మీ జీవితానికి కావాల్సిన డైరెక్షన్స్ అన్నీ ఇస్తుంది. పట్టుకోవడం చేతనవ్వాలంతే. అక్కడి లలితకు ఉన్నటువంటి శక్తి అది. ఈ శ్రీ అనే మాటకు వచ్చాం కదా. ఇప్పుడు శ్రీ అనే మాటకి వేదంలో ఒక మాట ఉన్నది, రుచశామానయజోగుంషి సాహిశ్రీరమృతా సతాం. అక్కడ శ్రీ వాడారు. రుచశామానయజోగుంషి అంటే ఋగ్వేద యజుర్వేద సామవేదాత్మకమైనటువంటి ఏ వేదస్వరూపం ఉన్నదో అది అమృత శ్రీ, అది అమృతస్వరూపము, అంటే ఆనందస్వరూపము, శాశ్వతమైనది, అదే శ్రీ. అంటే శ్రీ అంటే ఏమిటి? సాహి, సా అంటే ఆమె. అక్కడ వాడింది వేదం, స్త్రీలింగ వాచకం వాడింది, సాహి, ఆమెట. కనుక ఆమె ఋగ్యజుస్సామాత్మకమైనటువంటి శ్రీ అన్నారు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? ఋగ్యజుస్సామములు అంటే వేదం, ఇంకేంటో కాదు, అంతే కదండి. వేదాలన్నీ 4, మరి 3 ఎందుకు చెప్పారు? దానితో మా వాళ్ళు తయారయ్యారు. ఎవరు? ఆధునికులు. అధర్వణ వేదం తర్వాత వచ్చింది అని. ఇది ఒకటి వచ్చింది బాధ. వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి వాళ్ళు పెట్టుకున్న యార్టిస్టిక్కులు వేరు. ఏ కళ్ళజోడుతో చూస్తే ఆ రంగు కనబడుతుంది, దానికి ఏం చేస్తారు కర్మ. వాళ్ళు వెళ్తూ వదిలేసిన కళ్ళజోడు మన వాళ్ళు తగిలించుకొని చూస్తున్నారు. అది కూడా వచ్చింది బాధ. సంప్రదాయం తెలియాలి, ఇది తెలియాలి. 4 వేదాలు 3 రకాల మంత్రాలతో ఉంటాయి, అది చూసుకోండి. రుక్కులు, యజుస్సులు, సామములు. 4 వేదాలు 3 మంత్రాలతో ఉంటాయి కనుకనే 4 వేదములకు త్రయీ అని పేరు. త్రయీకి ఇంకా అర్థములు ఉన్నాయి కనుక 4 వేదములు, రుక్కులు, యజుస్సులు, సామములు అర్థం చేసుకోండి. కానీ ఋగ్యజుస్సామములు అన్నప్పుడు మనం 4 వేదములకు కలిపి అర్థం చేసుకోవాలి. మంత్ర విశేషములు 3 విధములు, రుక్కులు, యజుస్సులు, సామములు. శ్లోకాత్మకంగా చెప్తే రుక్కని ఒక నేను స్థూల నిర్ణయం చెప్పాను. ఇంకా లోపల డెఫినేషన్స్ చాలా ఉన్నాయి, బోల్డ్గా చెప్తున్నా. శ్లోకాత్మకంగా రుక్కు, గద్యాత్మకంగా యజుస్సు, గేయాత్మకంగా గానాత్మకంగా సామం. అర్థమైంది కదా. 3 విధములకు గానం మంత్రం యొక్క పద్ధతులవి. ఇలా ఉన్నటువంటి వేదస్వరూపం ఏదుందో అదే శ్రీనాయన అన్నారు. అంటే అర్థం ఏంటి? వేదము ప్రతిపాదించే ఏ పరతత్వం ఉందో అదే శ్రీ. వేదం ఏ పరతత్వాన్ని ప్రతిపాదిస్తున్నదో ఆ పరతత్వమే శ్రీ. అంటే వేదం ఎవరిని ప్రతిపాదిస్తుంది?
సృష్టిస్థితిలయ కారణమైన పరమాత్మను ప్రతిపాదిస్తుంది. కనుక శ్రీ. ఇంత ప్రమాణం ఎందుకు చెప్పానంటే వేద విద్యే శ్రీ విద్య అని ముందు మనకు తెలియడం కోసం ఇంత మాట చెప్పాను నేను. అర్థమైంది కదా, వేదానికి విరుద్ధం కాదు ఇది. కనుక ఈ శ్రీ అనగానే ఒక అర్థం వచ్చింది. ఇప్పుడు శ్రీ అనే మాటకు అసలైన అర్థం ఏంటంటే శోభ, కాంతి, సౌందర్యం, కళ, ఇవన్నీ స్త్రీకి మనం వాడేటువంటి పర్యాయ పదాలు. ఒక శోభ, ముఖంలో ఒక శోభ, ఒక కళ, ఒక తేజస్సు ఉంటే స్త్రీ ఉన్నట్టు. అదే రోగమో రుష్టో వచ్చినప్పుడు అదంతా పోతుంది ఆ స్త్రీ. కానీ ముఖంలో స్త్రీ రావాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి స్త్రీ ఉంది. సూర్యుడికి కాంతి స్త్రీ, చంద్రుడికి వెన్నెల స్త్రీ. సృష్టిలో ప్రతి దేని స్త్రీ దానికి ఉన్నది. ఆ స్త్రీ లేకపోతే అది నడవదు. కనుక స్త్రీ అంటే ఇక్కడ చైతన్యము అని అర్థం తీసుకోవాలి. చైతన్యం, సర్వవ్యాపకమైన ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే సృష్టి స్థితి లయలు అన్నీ కలిగిస్తోంది. ఆ చైతన్యం లేకపోతే జగతి లేదు. త్వయా వినా జగత్ సర్వం మృతతుల్యంచ నిష్ఫలం. నువ్వు లేకపోతే సర్వజగత్తు చచ్చింది దాంతో సమానమమ్మా అని కీర్తించారు అక్కడ. కనుక ఆ స్త్రీ ఎవరు? సర్వజగత్కారిణి అయిన చైతన్యము. అది స్త్రీ అంటే. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం చెప్తున్నాను. శ్రీయతే ఆశ్రియతే ఇది స్త్రీ. స్త్రీ అంటే ఆశ్రయశక్తి. ఇది మరొక అర్థం చూడండి. ఆశ్రయశక్తి, ఆశ్రయం అంటే దిక్కైనది అని అర్థం. మనందరం ఉన్నామంటే ఏది ఉండడం వల్ల ఉన్నాము అది తెలుసుకోవాలి. కొందరు ఈ దేవుడు ఏమన్నా పడవండి అంటూ ఉంటారు. ఆ మాట దేనివల్ల అనగలిగాడో అదే దేవుడు. ఇది గుర్తుపెట్టుకో. ఏమిటో కాదు, ఏది. ఒకడు అన్నాడు భగవంతుడిని ఎలా తెలుసుకోవడం అండి అని. నువ్వు తెలుసుకోలేవు అన్నాడు. ఇదేం మాట? ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకుంటున్నావో అదే భగవంతుడిని తెలుసుకో. ఇదే డెఫినిషన్. ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకుంటున్నావో అదే భగవంతుడిని తెలుసుకో. తెలిపింది కదా. కన్నును చూడలేకపోతున్నానండి అన్నట్టుడు. కన్నును నేను చూడలేకపోతున్నా. అప్పుడు సమాధానం, ఏది ఉండడం వల్ల అన్నీ చూడగలుగుతున్నావో అదే కన్నుని తెలుసుకో. అన్నీ చూడగలిగే కన్ను కనబడిందా చెప్పండి. కనుక భగవంతుడు అంటే ఆత్మ అంటే ఏమిటో అర్థమైపోయింది కదా. సింపుల్ అండి, తెలియడం. ప్రయత్నమే కష్టం, వచ్చింది బాధ. సరే, మొత్తానికి సర్వకారణమే, సర్వవ్యాపకమై, సర్వచలన విశేషమైనటువంటి ఏది ఉన్నదో ఆ చైతన్యమే శ్రీ అని చెప్పబడింది. అది లేకపోతే లేవు. అందుకే ప్రతి పేరుకు ముందు ఏదో శ్రీ పెట్టుకోవాలి. లేకపోతే శ్రీ లేనివాడు అంటే ఏం బాగుంటుందని, చైతన్యం లేనివాడని. కనుక శ్రీకి ఇంత విశేషం ఉన్నదన్నమాట. ఆ స్త్రీని మనం ఇందులో ఉపాసన చేస్తున్నాం. ఇది ఆశ్రయశక్తి. సర్వజీవులు దీన్ని ఆశ్రయించుకునే ఉన్నారు. అంతే కదండి. మనందరం కెరటాలు లాంటి వాళ్ళం. కెరటాలన్నీ సముద్రాన్ని ఆశ్రయించుకున్నట్లుగా సర్వజీవులు ఏ చైతన్యాన్ని ఆశ్రయించుకుని ఉన్నారో ఆశ్రయశక్తి స్త్రీ. ఇది ఒకటి. రెండు, శివుని యొక్క శక్తి కదా స్త్రీ. అంటే దీపం యొక్క కాంతిలాగా శివుని యొక్క శక్తి స్త్రీ అన్నాం. ఎలాగైతే కాంతి ఎప్పుడు దీపాన్ని ఆశ్రయించుకుంటుందో ఈ శక్తి ఎప్పుడూ పరమాత్మను ఆశ్రయించుకుని ఉన్నది. కనుక పరమాత్మని ఆశ్రయించుకున్న ఆ శక్తిని మనం ఆశ్రయించుకున్నాం కనుక శ్రీయతే ఇది శ్రీ. అర్థమైంది కదండి. ఇంత అర్థం ఉంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది ఆ తల్లి యొక్క శ్రీ అని. ఆ తల్లిని తెలుసుకునే ఏ సాధన ఉన్నదో దానికి విద్య అని పేరు. కనుక శ్రీ విద్య అంటే ఆ తల్లిని తెలుసుకునే సాధన. విద్య అంటే మామూలు నాలెడ్జ్. ఒక దాని గురించి తెలుసుకునే నాలెడ్జ్ని ఎలా అంటారు? స్త్రీని తెలుసుకునే నాలెడ్జ్ పేరు విద్య, శ్రీ విద్య. అంతేకాదు, విద్య అనే ఎప్పుడు వాడాలో ఒక మంత్రము స్త్రీదేవతాపరమైనప్పుడు విద్య అనాలట. కొన్ని టెర్మినాలజీలు ఉంటాయి. స్త్రీదేవతాపరమైన మంత్రములకు విద్యలని పేరు. కనుక శ్రీ విద్య అంటే అమ్మవారికి సంబంధించిన విద్య. అయితే ఈ శ్రీ విద్యలో రకరకాల మంత్రాలు ఉన్నాయి. మంత్రం, యంత్రం, తంత్రం, మూడు ఉన్నాయి. తంత్రం అంటే ఏమిటి? ఇప్పుడు అది కూడా చెప్పాలి కదా. నేను ముందే ఎత్తుకున్న తంత్రం. తంత్రం అనగానే అందరూ హంపట్టు ఏదో చెప్తున్నాడండి, తాంత్రికుడండి, మాంత్రికుడండి అని మాటలు వింటూ ఉంటాం. కానీ మీకు కర్ణాటకలో ఇంజనీరింగ్ కాలేజీ, టెక్నికల్ కాలేజీలకి తాంత్రిక విద్యాలయ అని పెడతారు. నేను అనుకున్నా అక్కడ తంత్రాలు, యంత్రాలు, మంత్రాలు అమ్ముతారేమో అనుకున్నా. ఇంజనీరింగ్ కాలేజీ, టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అవి కదా అని అర్థం. అంటే తంత్రం అంటే టెక్నికల్ నాలెడ్జ్. ఇంత ఇది ఒక్కడ అర్థం చేసుకోండి చాలు. ఉపాసన చేయాలన్నాం కదా, ఎలా చేయాలని టెక్నికల్ నాలెడ్జ్ అని చెప్పేదాని పేరు తంత్రం. తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేన ఇది తంత్రం. దేని ద్వారా జ్ఞానం విస్తారంగా చెప్పబడుతుందో దాని పేరు తంత్రం. ఇప్పుడు తంత్రం అంటే తెలిసింది కదా. ఈ తంత్రములు చాలా ఉన్నాయి. అయితే విద్యలు, ఈ విద్యలు మరికొన్ని చెప్తూ ఉన్నాను ఇక్కడ. ఈ విద్య మహావిద్య, ఆత్మవిద్య, మహావిద్య. ఇప్పుడు మహావిద్యకి చెప్తున్నా. అంతకుముందు సిద్ధ విద్య, యశస్విని, సిద్ధ విద్య అని ఒక పేరు వచ్చింది మనకి లలితాశాస్త్రంలో. సిద్ధ విద్య, మహావిద్య, ఆత్మవిద్య, శ్రీ విద్య, 4 వచ్చాయి ఇక్కడ చూడండి.
సిద్ధ విద్యలు మహావిద్యలు అనేవి 10 ఉన్నాయి. అది కూడా తెలియదు. 10 మహావిద్యలు అంటారు. 10 మహావిద్యలు ఉన్నాయి మనకి. ఈ 10 మహావిద్యల పేర్లు చెప్పుకుంటే ధన్యులం చెప్తాం మనం. 10 మహావిద్యల్లో మొట్టమొదటి కాళీ విద్య, రెండవది తార, మూడవది సుందరి. వరుసగా చెప్తాను. కాళీ, తార, సుందరి. సుందరి విద్య శ్రీ విద్య. అది మూడవది అనమాట. ఇది సరిగ్గా కాళీ, తార, సుందరి లేదా షోడశి. దాని తర్వాత చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి. 10 మహావిద్యలు. ఒక్కొక్క విద్య గురించి చాలా అద్భుతమైనటువంటి శాస్త్రం చాలా ఉంది. శ్రీ విద్యకి ఎంత విస్తారమైన శాస్త్రం ఉందో మళ్ళీ మిగిలిన 9 విద్యలకు అంత ఉందండి. ఇది గుర్తుపెట్టుకోండి. కాళీ విద్య మనకి ఒక్కొక్క చోట భారతదేశంలో ఒక్కొక్క విద్య డెవలప్ అయింది. కాళీ విద్య అంతా పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో అభివృద్ధి చెందింది. అలాగే బగళాముఖి ఇత్యాదులన్నీ అస్సాం మొదలైన ప్రాంతాలు 10 మహావిద్యలు అలా విభిన్న ప్రాంతాల్లో ప్రస్తారం అయ్యే. మన దక్షిణాపథంలో మాత్రం శ్రీ విద్య బాగా వ్యాప్తి చెందింది. కానీ శంకర భగవత్పాదుల వారి వల్ల అది భారతదేశం అంతటా కూడా శ్రీ విద్యా సంప్రదాయం ఉన్నది. ఉదాహరణకి ద్వారకలు వెళ్ళినా, బదరి వెళ్ళినా మనకు కనబడుతూ ఉంటుంది. వాళ్ళ పీఠాల్లో ఆరాధిస్తూ ఉన్నారు. కనుక శ్రీ విద్య మాత్రం ఇటువైపు మనకు ప్రసిద్ధిగా ఉన్నది. ఇలాగే మిగిలిన 9 విద్యలకి వాటి నాలెడ్జ్ పట్టుకుంది. కానీ ప్రస్తుతం మన సబ్జెక్ట్ ఇది కనుక దీని గురించి మాట్లాడుతున్నాం. అర్థమయ్యే కదా. 10 విద్యల్లో 3వ విద్య శ్రీ విద్య. మీరు ఏ విద్యలో ఉన్నారో దాన్ని పుష్టి పండించుకోవడం మన యొక్క పని. ఇప్పుడు శ్రీ విద్య అనగానే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వేదాల నుంచి వచ్చింది అని చెప్పబడుతున్నది. అయితే ఎప్పుడైనా ఒక ఉపాసన అన్నప్పుడు మంత్రం, యంత్రం, తంత్రం అని 3 ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారిని మంత్రము ద్వారా ఆరాధన చేయాలి. అసలు దేవత అంటే డెఫినిషన్ మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మంత్ర చైతన్యమే దేవత. మంత్ర చైతన్యమే దేవత. ఒక మంత్రాన్ని మీరు ఉపాసన చేసినప్పుడు ఆ మంత్రంలోంచి ఉత్పన్నమయ్యే ఒక శక్తి లేదా చైతన్యం ఏదో అదే దేవత. అర్థమైంది కదా. ఆ శబ్దాన్ని మీరు ఉపాసన చేస్తున్నప్పుడు ఆ శబ్దాల కాంబినేషన్లో ఏ ఎనర్జీ ఫార్మ్ అవుతుందో అదే దేవత. ఇది తెలుసుకోండి. ఈ కాన్సెప్టు అదృష్టవశాత్తు హిందూ మతంలో ఉంది. ఎందుకంటే మంత్రము, ఈ శాస్త్రం ఇక్కడే ఉన్నాయి. కానీ మంత్ర చైతన్యమే దేవత. ఈ డెఫినేషన్ వేద సంబంధమైన శాస్త్రాల్లోనే మంత్రవాచ్యార్థ దేవతా అన్నారు. మంత్రము ద్వారా ప్రతిపాదింపబడేవారు దేవత. కనుక ఎందరు దేవతలు ఉన్నారు? ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని దేవతలు ఉన్నారు. అదొక్కటి తెలుసుకోండి. అదే కాదు, ఒకే దేవతా మంత్రంలో బీజాక్షరాలు మార్చుతున్న కొద్దీ దేవతా రూపాల్లో చేంజెస్ వస్తాయి. గణపతి మంత్రాలు 56, ఇంకా చాలా ఉన్నాయనుకోండి. ఎందుకు అన్ని గణపతి మంత్రాలు? ఒక గణపతి 4 చేతులు వాడు, ఇంకో గణపతి 5 ముఖాలు వాడు, ఇంకో గణపతి 10 చేతులు వాడు. ఏమిటండి ఇన్ని అంటే అర్థం ఆ మంత్రాల్లో బీజాక్షరాల కాంబినేషన్ కొద్దీ దేవతా రూపంలో మార్పు వస్తుంది. ఇది తెలుసుకోండి అసలు దేవతా ఫార్మేషన్ ఎలా ఉంటుందో. అలాగే శ్రీ అనబడే ఆ చైతన్యాన్ని ఒక అద్భుతమైనటువంటి భావనతో 15 అక్షరాల మంత్రంగా తయారు చేస్తే దాని పేరు పంచదశి అయింది కదా. ఈ పంచదశి మంత్రం శ్రీ విద్యకు మూలం. అదేంటో చెప్తారా అని మీరంటే నేను చెప్పను. ఎందుకంటే సదసి న ప్రకాశయేత్ శాస్త్రం ఇది. మంత్రాన్ని కాగితాల్లో ప్రింట్ చేయడం, క్యాసెట్లో రికార్డ్ చేయడం, సభల్లో చెప్పడం పనికిరాజట. ఏంటండి అంత పనికొచ్చేది చెప్పకపోతే ఎలా అండి అని కొందరు అంటూ ఉంటారు. పాపం క్లినిక్లో పేషెంట్స్ అందరూ ఎదురు చూస్తున్నట్ట. డాక్టర్ గారు ఎప్పుడు పిలిచి చూస్తారని బోల్డ్ అంత క్యూ. డాక్టర్ గారు మధ్య నుంచి లోపల నుంచి వచ్చారు. మధ్యలో వచ్చి మీ అందరికీ మందు చెప్తున్నాను రాసుకోండి అన్నట్ట. గొప్ప డాక్టర్ అంటారండి. డాక్టర్ గారికి పేషెంట్ని చూసి మతి చెలించింది అనుకుంటారు. అవునా లేదండి? అందరికీ మందు ఉంటుందా? ఎక్కడైనా ఉంటుందా? ఒక్కొక్కడిని పిలిచి వాడు జబ్బు ఏమిటో, ఆ జబ్బుకు వీడి బాడీ ఏమిటో తెలుసుకుని మందు రావాలి. ఒకే జబ్బు నిద్ర పేషెంట్కి ఒకే మందు రాయుడు. అవునా లేదండి? అప్పుడు నువ్వు ఇంత అసమానత, మాకు వేరువేరుగా చూస్తావా అని యుద్ధం చేయకూడదు కదా ఎంతో. అంటే ఆరోగ్యం అనేది కామన్ పర్పస్ అయినప్పటికీ జబ్బులు వేరు, మందులు వేరు. అర్థమైంది కదా. కనుకనే ఇక్కడ మంత్రం, యంత్రం, తంత్రం ఉపదేశించేటప్పుడు గురు శిష్య పరంపర అనొకటి అవసరం. ఇప్పుడే దీనికి వస్తున్నాం మనం. ఇప్పుడు నేను చెప్పింది మీరు అప్లై టు ఎనీ శాఖ, శైవం వైష్ణవం దేనికైనా వర్తిస్తుంది. కనుక మంత్రం అంటూ ఇచ్చేటప్పుడు మాత్రం ఏదో ఒక ఔషధి సేవనంలాగా మంత్రం ఉండాలి. జీవుడికి జబ్బు ఉంది కదా లోపల. ఏమిటి? తాను కానిది తాను అనుకునే జబ్బు. ఇదే పెద్ద జబ్బు. అన్నిటికంటే పెద్ద జబ్బు లైఫ్లో ఏమిటంటే తాను కానిది తాను అనుకునే జబ్బు. నేను చెప్పాను కదా, కాంతి గోడ మీద పడగానే గోడ వెలిగిపోతుంది అనుకోవడం ఎలాగో, ఈ శరీరమే నేను అనుకోవడం పెద్ద జబ్బు అండి. ఇంకోటి ఏంటి కాదు. ఎంత జబ్బు అంటే
పిచ్చోళ్ళకి దేహం నేను కాదంటాడేమిటి అంటే అంత ముదిరిపోయిందనమాట. చవతలవాడు చెప్పినా ఒప్పుకోనంత ముదిరిపోయిన జబ్బు అనమాట. డయాగ్నోస్ చేయడమే మహా కష్టం. ఇది జబ్బుని పోల్చుకోవాలి ఫస్ట్, తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అంతే కదా. ఒకడు గిల్లుతుంటే నొప్పి తెలియట్లేదండి అన్నట్ట. అదేదో పెద్ద గొప్ప లక్షణం కాదు. ఆకలి పుట్టట్లేదు, నొప్పి తెలియట్లేదు అంటే ఆకలిని జయించేశాడు, నొప్పి తెలియని వాడైన జబ్బు అని అర్థం దానికి. అదేవిధంగా ఇది నేను కాదు అనే జ్ఞానం వస్తే పెద్ద విషయం. దేహాత్మ భ్రాంతి అని వేదం ఒక వరుడు వేసింది దీనికి, వేదాంతం. దేహం నేను అనుకున్న జబ్బు, ఈ జబ్బు పోవాలి కదా, కనుక ఏదో మందు పుచ్చుకోవాలి. ఆ మందు ఎవడివ్వాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాన తత్సదర్శిన చెప్పారు లేదు మహానుభావుడు. కానీ గురువుని ఆశ్రయించాలి. మంత్రానికైనా జ్ఞానానికైనా గురువు కావాలి. అప్పుడు గురువుని సేవించాలి. ఆ గురువు సిద్ధుడై ఉండాలి. చాలా లక్షణాలు ఉన్నాయండి గురువు కంటే పెద్ద, అదే ఉపన్యాసం అవుతుంది. శ్రీ విద్య పక్కకపోతుంది, అది బాధ నాకు. సరైన గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు మోహాదులు ఉండకూడదు. కొందరికి పాపం ఇంకా శిష్యుడిగా పెర్ఫెక్ట్ కాకుండానే గురువు అయిపోవాలని సరదాతో పెంచేసుకుంటూ ఉంటారు. వీడికి ఇలా మంత్రం వస్తుందో లేదో పక్కవాడి చెవులు చెప్పేద్దామని వాడి బాధ. ఎందుకంటే వీడికో సర్కిల్ డెవలప్ అవుతుంది. అది కాదు. అంతేకాదు, కొందరు అందరికీ మంత్రం చెప్తున్నారు, రాసుకోండి, సమూహంగా చెప్తారు. ఇది తప్పది. సదశిన ప్రకాశయత్, గుర్తుపెట్టుకోండి. నామాన్ని చెప్పచ్చు, స్తోత్రాలు చెప్పచ్చు, శ్లోకాలు చెప్పచ్చు, అందరూ బాగుపడడానికి. దానివల్ల ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత దాంట్లో పికప్ చేసుకుని మంత్రం ఇవ్వడానికి ఒక నియమం, ఒక సిస్టమ్, ఒక పద్ధతి, డిసిప్లిన్. దీనికి సంప్రదాయం అంటారు. ఇది కేవలం గురు సమూహం వల్ల రావాలి. ఈ సంప్రదాయము గురు సమూహమే సరి అయిన మార్గము. మార్గాన్ని అధ్వము అంటారు. ఆ మార్గంలో ఉన్నప్పుడే బాగుపడతాం. మార్గం తప్పిపోతే పతనమైపోతాం. అందుకే అధ్వం, సాధ్వము మార్గం ఉండాలి. సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. నేను చెప్పిన దానంతా లలితా శాస్త్రం నుంచే చెప్తున్నాను, ఎక్కడి నుంచో కాదు. ఇప్పుడు సంప్రదాయానికి ఈశ్వరి. ఈ సంప్రదాయం సరిగ్గా ప్రివేల్ అయ్యేటట్టు ఆవిడ చూసుకుంటుందట. ఎక్కడైనా సంప్రదాయం లోపిస్తే ఆవిడ ఎవరినో మహానుభావుని పంపించి తిరిగి సంప్రదాయాన్ని పునరుద్ధరణ చేస్తుంది. శంకర భగవత్పాదులు వంటి మహాత్ముని పంపించి. ఆవిడ సంప్రదాయ ఈశ్వరి. మనం అనుకుంటాం గురువు మనల్ని అనుగ్రహించాడు, మంత్రం వచ్చిందని. ముందు అమ్మ అనుగ్రహిస్తే గురువు దొరుకుతాడు. కనుక మనం గురువు ఎవరు దొరుకుతాడని వెతుకుతుంటే ఈ రోజుల్లో వీధుకోడు దొరుకుతూ ఉంటాడు. చాలా కష్టం. కనుక అమ్మనే గురువు అనుకోండి, ఆవిడ పంపిస్తుంది, సందేహం లేదు. సంప్రదాయేశ్వరి ఆవిడ. సంప్రదాయానికి ఈశ్వరి. సాధ్వి, గొప్ప మాట. అధ్వము, ఇందాక ఇది అర్థం కావడం కోసం ఇంట్రడక్షన్ ఇచ్చాను. సరైన మార్గము కలది సాధ్వి. ఈవిడ గురుమండల రూపిణి. ఇప్పుడు మీ గురువుగారంటే మాకు ఇచ్చారండి అంటే ఆ గురువుగారికి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మ మంత్రానికి 3 రకాల గురువులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ అని 3 రకముల గురువులు ఉంటారు. ఓఘము అంటే గ్రూప్, సమూహం, మండలం. దివ్యౌఘ అంటే దేవగురువులు. దేవతా శ్రేణికి చెందినటువంటి గురువులు కొందరుంటారు. అగస్త్యుల వారు, లోపాముద్ర, వీళ్ళందరూ దేవర్షులు. ఇంకా అమ్మవారి విద్యలో 12 మంది సంప్రదాయ ప్రవర్తకులు ఉన్నారు. సంప్రదాయం అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేది సంప్రదాయం. సంప్రదాయం అనే మాటకు అర్థం చేసుకోండి. సంస్కృతి సంప్రదాయం మాట్లాడుతూ ఉంటాం మనం. దాయము అంటే ఇవ్వబడినది, దాయం ఇవ్వబడింది. ప్రదాయం బాగా ఇవ్వబడింది, వాడు చక్కగా అనుష్ఠించి దాన్ని బాగు చేసి ఇచ్చాడనమాట, ప్రదాయం. అది సం అంటే సమగ్రముగా, చక్కగా. కనుక సమగ్రముగా, చక్కగా, గొప్పగా, భద్రముగా ఇవ్వబడిందేదో అది సంప్రదాయము. ఎవరిచ్చారు? నీ పైవాళ్ళు, అంతే కదండి. నీ పరంపర నుంచి నీకు చక్కగా భద్రపరిచి వాళ్ళు పాటించి ఇచ్చారు. ఇప్పుడు మనం ఇలాగా అమ్మను అనుకుంటున్నాం, ఇంకోటి అనుకుంటున్నాం, ఇంట్లో దీపం పెట్టుకుంటున్నాం అంటే ఇది మీరు నేను తయారు చేసామా? మన పూర్వీకులు ఒక పద్ధతిగా పాటించి దీనివల్ల వాళ్ళు బాగుపడుతున్నారు, మనల్ని బాగుపడండిరా అని ఇచ్చారు. అలా వాళ్ళు పరంపరగా తెచ్చారు. కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు. పరంపర, ప్రతిదానికి ఒక పరంపర ఉండాలి. పరంపర లేకపోతే దెబ్బతింటాం. నేను కొత్తగా ఒక కల్టి తెచ్చారండి అంటే కొంప ముంచేవని ఆయన అనాలి వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, సంప్రదాయము సనాతనము కానిది మనం కొంప ముంచుతుంది. దానికి సంప్రదాయం ఇది, పరంపర ఇది. సంప్రదాయం చాలా ప్రధానం. కానీ శాస్త్రసమ్మతమైన ఒక సత్సంప్రదాయాన్ని మనం చూడాలి. శాస్త్రసమ్మతంగా వచ్చిన సంప్రదాయాలు ఒకే నది నుంచి వచ్చిన కాలువల్ల అనేకం ఉన్నాయి. కనుక కొందరు మా సంప్రదాయం ఇదండి అంటారు, మంచిదే. వాళ్ళ గురు పరంపర ఒక స్కూల్ ఆఫ్ థాట్ని అనుసరిస్తూ ఉంటుంది. ఒకే ఉపాసనలో కూడా బహు సంప్రదాయాలు మనకు కనిపిస్తుంటాయి. కనుక ఏ సంప్రదాయమైనా సంప్రదాయం ఉండాలి. అది అధ్వము. అప్పుడు వాడు ఆ తోవలో ఉంటాడు. అక్కడి నుంచి వచ్చిన తోవలోనే నువ్వు కంటిన్యూ. 10 మంది నడిచిన తోవలో నువ్వు అడిగేయచ్చు. నువ్వు అడవికి వెళ్ళావు, అంత జీబుగా కుప్పలు తెప్పలతో కనబడుతుంది, ఎక్కడి నుంచి బయటపడతామో తెలియలేదు. అప్పుడు 10 మంది నడిచిన కాలిబాట కనబడుతుంది. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది.
ఏమని ఇందులోంచి వెళితే పర్వాలేదు, మనుషులు నడిచిన తోవే అని తెలిసి అడుగేస్తాం. అది సాధ్వము. 10 మంది వెళ్ళి బాగు చేసిన తోవలో మనం వెళ్ళడం క్షేమం, సాధ్వి. ఈ గురువులందరూ ఎవరండి? అమ్మయే ఆ గురువుల రూపంలో వచ్చింది. మీరు రకరకాల పాత్రలతో గంగాజలం పట్టుకొస్తారు. ఇది గంగాజలం అండి. అందులో పాత్ర ప్రధానమా కాదా? లేకపోతే గంగ ఎక్కడి దాకా వస్తుందా? గంగ ప్రధానమేనా? పాత్ర లేకపోతే ఇక్కడి దాకా రాదు. కానీ గంగ పూజ చేయాలి అంటే మీరు పాత్రకే బొట్లు గిట్లు పెడతాం. ఎందుకంటే దానికి చేస్తే గంగకు చేసినట్టే. కానీ గురువు పాత్ర లాంటి వాడు, విద్య గంగ లాంటిది. ఇది అర్థం చేసుకోండి. కనుక ఆ సంప్రదాయ ధారణని వైపు తీసుకొచ్చినవాడు గురువు. ఈ గురు మండలములు ఏవైతే ఉన్నాయో, దివ్యౌగ సిద్ధౌగ మానవౌగములు, వీళ్ళందరి తర్వాత నుంచి వాళ్ళ నుంచి నీకు వచ్చింది. కనుకనే శ్రీ విద్యలో 3 గురువుల్ని, అంటే సిద్ధౌగ, మానవౌగ, దివ్యౌగ సిద్ధౌగ మానవౌగ. దివ్యులు అంటే దేవతాశ్రేణి, సిద్ధులు అంటే మహాత్ములు మహర్షులు, మానవులు అంటే ఇప్పుడు మానవావతారంలో మనకున్నటువంటి గురువులు. అర్థమైంది కదా? ఈ 3 రకాల గురువులు ఉంటారు. కనుక సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి శ్రీ విద్యలో వచ్చిందో తెలిసింది కదా. కనుక గురువులకు ఇప్పుడు నమస్కారం చేసుకుంటున్నాం. అయితే శ్రీ విద్యా సంప్రదాయంలో 12 రకాల మహాత్ములు అని ఒక మాట చెప్పాను. వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, రుద్రులు. వీళ్ళు కూడా శ్రీ విద్యోపాసకులు, పెద్ద శ్రీ విద్యోపాసకులు. ఒక్క మాట చెప్తున్నా మీకు, శక్తి లేనిదే ఎవడూ పనిచేయలేడని చెప్పాను ముందే. అది శక్తి లేకపోతే ఎవరూ పనిచేయలేరు. అందుకే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభూతం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్య హరిహర విరించి ఆదిభిరపి. వీళ్ళందరూ ఆరాధించారట. ఆరాధించడం అంటే ఏంటంటే కనెక్టెడ్. ఆరాధన అంటే ఏమిటది? కనెక్షన్ ఇస్ ద ఆరాధన. ఆ శక్తితో కనెక్ట్ కావాలి. ఇక్కడ బోలెడన్ని ఎక్విప్మెంట్స్ పెట్టారు, కరెంటుతో కనెక్ట్ కాకపోతే ఏం లాభం? కనుక ఈ దేవతలందరూ ఆ దేవదేవితో కనెక్ట్ అయితే పనిచేయగలుగుతున్నారు. ఆ దేవదేవి అనుగ్రహం కావాలి. కనుక ఆరాధన, నిరంతరం అనుసంధానమే ఆరాధన. నేను ఫలానా దేవతను ఆరాధిస్తున్నానంటే నీ మనస్సును వాడితో అనుసంధానం చేసావు. అక్కడి నుంచి శక్తి నీలోకి చార్జ్డ్. అర్థమవుతుంది కదా? అవి ఎలా ఛార్జ్ అవుతున్నాయో వీళ్ళు అలా ఛార్జ్ అయ్యారు. వీళ్ళందరూ ఉపాసకులే. వాళ్ళు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, స్కందుడు, సుబ్రహ్మణ్య స్వామి. దాని తర్వాత మనువులు, మను విద్య, చంద్ర విద్య అక్కడొచ్చింది అది మనువు. దాని తర్వాత సూర్యుడు, చంద్రుడు, సనక సనందనాథులు, అగస్త్యుడు, లోపాముద్ర, నందీశ్వరుడు, వీళ్ళందరూ దూర్వాసులు, మొత్తం 12. ఈ 12 మంది శ్రీ విద్యా సంప్రదాయ ప్రవర్తకులు. అర్థమైంది కదా? ఇప్పుడు పంచదశి విద్యా స్వరూపం ఉన్నది. ఇది 2 రకాలుగా ఉంటుంది. కాది విద్య, ఆది విద్య, హాది విద్య అని 2 రూపాలుగా ఉంటుంది. కా ఆది విద్య. కా అనే అక్షరంతో ప్రారంభమయ్యే 15 అక్షరాలు. కా చెప్పాను కనుక మిగిలిన 14 చెప్తాను అనుకోవద్దు, చెప్పను. కాతో మొదలవుతుంది ఇది. దీనికి కా ఆది విద్య. ఇంకోటి హా ఆది విద్య. ఇది అనమాట హా ఆది విద్య. హా అనే దాంతో ఆరంభమయ్యేది హాది విద్య. ఇందులో హాది విద్యకి విష్ణువు గురువు. విష్ణువు దీన్ని డెవలప్ చేసేట. కాది విద్యని మన్మథుడు డెవలప్ చేసేట. అర్థమైంది కదా? మన్మథుడు ఉపాసించినది కాది విద్య, విష్ణు ఉపాసించింది హాది విద్య. ఆ మంత్రం కాంబినేషన్ ఏంటో వాళ్ళకి తెలుసు. అంటే ఇదే 15 అక్షరాలని డిఫరెంట్ కాంబినేషన్స్తో డిఫరెంట్ వాళ్ళు చేశారు. నేను కూడా రేపు పొద్దున కూర్చుని కంబైన్ చేస్తానంటే కుదరదు, గుర్తుపెట్టుకోండి. ఇది జాగ్రత్తగా. వాళ్ళు చేసినప్పుడు ఏం చేయకూడదని చేయకూడదు. ఒక మాట ఉంది, అమూలం మనకి మాట చెప్తూ అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం మాట అన్నది. అంటే ఔషధం కాని వేరు లేదు, మంత్రం కాని అక్షరం లేదు అని మాట ఉంది. అంటే వేరులన్నీ ఔషధులే. కనుక వేరులన్నీ ఔషధాలు కనుక ఏ వేరు పెడితే వేరు మింగితే అలా ఏమవుతామండి? ఏ వేరుని ఏ వేరుతో కంబైన్ చేసి ఔషధం తయారు చేయాలో వైద్యశాస్త్ర నిపుణుడికి ఎలా తెలుస్తుందో, ఏ అక్షరాన్ని ఏ అక్షరంతో కంబైన్ చేసి ఎవరికి ఇవ్వాలో ఋషికి అలా తెలుస్తుంది. కనుక మంత్రాన్ని దర్శించిన వాళ్ళు ఋషులు. అర్థమైంది కదా? ఈ మంత్రానికి ద్రష్టి దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఇచ్చినటువంటి మంత్రములు ఈ 12 రకాలకి దక్షిణామూర్తి ఆది గురువు. ఒక్కొక్కరు ఒక్కొక్క సంప్రదాయం. ఈ హాది విద్యా సంప్రదాయానికి విష్ణు ప్రవర్తకుడు, కాది విద్యా సంప్రదాయానికి మన్మధుడు ప్రవర్తకుడు. వాళ్ళది చేయడం వల్లే ఈ లోకంలో వాళ్ళ పనులు వాళ్ళు బాగా చేసుకోగలుగుతున్నట్ట. ఈ రహస్యం మీకు మన శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో 4వ శ్లోకంలో చెప్పారు. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. ఇందులో విష్ణు అమ్మవారిని ఉపాసించడం ఆయన చెప్పారు. ఇది హాది విద్య. రెండవది స్మరోపి త్వాం నత్వారతి నయనలేహ్యే నవపుషా. వచ్చిందా లేదా? రెండవది కాది విద్య. అది చూపిస్తున్నారు ఆయన, అలా కంబైన్ చేశాడు. హాది విద్య, కాది విద్య. ఇప్పుడు మనకు ప్రచారంలో ఉన్నది ఇంచుమించు 99.9%, ఇంకా గట్టిగా మాట్లాడితే 100% వ్యాప్తి చెందింది కాది విద్య.
అర్థమైంది కదా. కాది విద్యే వ్యాప్తిలో ఉంది. ఎందుకంటే ఇహము పరము రెండూ ఇవ్వగలిగేటటువంటి విద్య ఇది బ్రహ్మ విద్యగా పరిణమింపజేస్తుంది గనక దీన్ని ఈ మాట అన్నారండి. హాది విద్య, కాది విద్య, ఇంకా సాది విద్య అని మరొకటి వెరైటీస్ మనకు అక్కర్లేదు. ఇందులో లోపాముద్ర హాది విద్యను చేసిందిట. లోపాముద్ర అర్చిత అని అంటారు కదండి, అందుకు ఆవిడ హాది విద్య చేసిందిట. లోపాముద్ర పేరు లలితా సహస్రనామాల్లో పెట్టుకుందంటే ఆవిడకి అంత ఇష్టమా భక్తురాలు అంటే చూడండి, ఇక్కడ ఆవిడని అక్కడ పెట్టింది ఆవిడ లోపాముద్ర. అంతేకాదు అగస్త్యుడు హయగ్రీవ స్వామిని అడిగితే లలితాదేవి చరిత్ర ఉపాసన అంతా ఆయన చెప్పాడు. బ్రహ్మాండ పురాణం ఉత్తరాఖండం అంతా ఇదే. అంతా చెప్పిన తర్వాత త్రిషత అడుగుతాడు, కాళ్ళు పట్టుకుంటాట, ఉండు కొంచెం ఆలోచించి చెప్తా అంటాడు. చూసారా, అంటే అగస్త్యుడంతటి వాడికి కూడా హయగ్రీవ స్వామి అంతటి వాడు ఆలోచించి చెప్తా అన్నాడు. అందుకని ఫలానా షాపులో గొల్లపూడి వీరాస్వామి అంటే కో, లేదా గీతాప్రస అంటే కో, అక్కడికి వెళ్ళి కొనుక్కో పుస్తకం చదువుకో అని చెప్పలేదు. ఈ రోజుల్లో మంత్రాలు పుస్తకాల్లో కాగితాలు వేసేస్తున్నారు. సంప్రదాయం ఎంత ఇది ఏర్పడిందో చూడండి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీ వింతగా ఉంటాయి, ఎందుకంటే అవి చూసి అలవాటు వీడేంటో కొత్తగా చెప్తున్నాడు బాబు అనిపిస్తాయి. నేను ఒకటే చెప్తున్నా, శాస్త్రంలో ఉన్నది చెప్తా అంతే. అదొక్కడే నా బలహీనత. కనుక నేను చెప్పింది శాస్త్ర ప్రమాణం లేకపోతే చెప్పను నేను. అది నాకు తోచింది చెప్పడం అని చేయను. కనుక నా మాటలు ఏవీ లేవు ఇందులో, గురువులవి, శాస్త్రంవి, సంప్రదాయం, దానిలో ఉన్న విషయాలే మీకు నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా. కనుకనే దాని ప్రకారంగా మనకి అప్పుడు అంటాడు హయగ్రీవుడు స్వామి, ఆలోచిస్తాను అమ్మవారిని ధ్యానించట. కొంతసేపటి కళ్ళు తెరిచన్నట్ట. మన లోపాముద్ర భర్తే కదా చెప్పు అన్నదిట అమ్మవారు. అంటే ఆవిడ బట్టి ఈయన గారి క్రియేట్ లోపాముద్రాపతిట. అప్పుడు లోపాముద్రాపతే అగస్త్య అని సంబోధిస్తాడండి అక్కడ. మీ ఆవిడ పుణ్యం వల్ల నీకు ఇస్తున్నా చూసుకున్నాడు. అంటే మన వాళ్ళు ఆడవాళ్ళకి అంత ప్రాధాన్యం ఇచ్చారండి, అది దానికున్న ప్రత్యేకత. సరే, మొత్తానికి లోపాముద్ర కూడా అమ్మవారి ఉపాసకుల్లో ప్రధాన. ఆవిడ హాది విద్య ఉపాసకురాలని ఒక సంప్రదాయం మనకు కనబడుతూ ఉంటుంది. సరే, ఇది శ్రీ విద్య యొక్క మంత్రస్వరూపం చెప్పాను. దీని తర్వాత ఎప్పుడైనా సరే దేవత అన్నప్పుడు ప్రధానంగా 4 రూపాలు ఉంటాయి. అమ్మకి 4 రూపాలు ఉన్నాయి. ఈ 4 చాలా గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్న లలిత, ఆవిడకి శ్రీకే లలిత అని ఒక పేరు, కామేశ్వరి అని ఒక పేరు, ఇంకా రాజరాజేశ్వరి ఇత్యాది పేర్లన్నీ ఉన్నాయి. అవునా లేదా? లలిత అని ఎందుకన్నారు? ఒక్కొక్కటి చెప్పాలి కదా. శ్రీ విద్యలో ఆ శ్రీ లలితని లలిత, లలిత అనే మాటకు అర్థం లోకాతీత లావణ్యాత్ లలిత తేన శోచ్యతే. ఇది మత్స్యపురాణంలో నిర్వచనం. లోకాలకు అతీతమైన లావణ్యమేదో అది లలితట. లోకాలకు అతీతం అంటే బియాండ్ ద యూనివర్స్. దీని అర్థం ఏంటి? ఆవిడెక్కడో ప్రపంచానికి దూరంగా ఉందని కాదు, ప్రపంచమంతా నడుపుతూనే, ప్రపంచమంతా నిండి ఉంటూనే ప్రపంచానికి అతీతంగా ఉన్నది. అది ఆ తల్లి యొక్క విశేషం. అంటే ప్రపంచం నడుపుతోంది అంటే ఈ ప్రపంచంలో కొన్ని వికారాలు ఉన్నాయి. ఏమిటా వికారాలు? సృష్టిలో మనం చూసే ప్రతి వస్తువుకి షడ్భావ వికారాలు ఉంటాయి. 6 వికారాలు. అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, క్షీయతే, నశ్యతే. ఇవి 6 దోషాలు. ఇవి షడ్భావ వికారాలు అంటారు. సృష్టిలో ప్రతి దానికి ఉంటుంది. లోకం లుక్ అనే ధాతువు నుంచి వచ్చింది. లుక్ అంటే చూడడం, ఇంగ్లీష్లోనే సంస్కృతంలో కూడా. అంటే అందుకే నేను ఒక చోట చదివాను, ఒక పాశ్చాత్యుడు చెప్తాడు, ది మదర్ ఆఫ్ ఆల్ యూరోపియన్ లాంగ్వేజెస్ ఈజ్ సాంస్క్రిట్ అని రాశాడు మహానుభావుడు. ఆలోచించండి, అలాంటి అమ్మ ఏ దేశంలో పుట్టి వర్ధిల్లిందో ఆ దేశంలో సంస్కృతానికి లాభం లేదు. అమ్మ భాషకే దిక్కు లేదు. అమ్మమ్మ భాష గురించి ఆలోచన ముందు పక్కన పెడతాం. సరే, మొత్తానికి లుక్, లోచనానికి విషయమే లుక్, లోకం. నీ కంటికి కనబడేదే, అర్థమైంది కదా. నీ ఇంద్రియాలకు అనుభవం వచ్చేదే లోకం. నీ ఇంద్రియాలకు గోచరించే ప్రతిదానికి 6 వికారాలు ఉన్నాయి. ముందు పుట్టడం, జాయతే, తర్వాత అస్థి, ఉండడం, తర్వాత ఉన్నది ఉన్నట్టుంటుందా, విపరిణమితే, మార్పు చెందుట, వర్ధతే, పెరుగుట. పెరుగుట అంటే తరుగుట. నా 2 ఏళ్ళు పెరిగేయండి కాదండి, జీవితంలో ఆయువులో 2 ఏళ్ళు తగ్గేయండి అని అర్థం దానికి. అంతే. కనుక తరుగుట, మార్పు చెందుట, పెరుగుట, తరుగుట. తర్వాత చివరికి నశ్యతే. ఈ షడ్భావ వికారాలు అన్నిటికుంటాయి. ఈ వికారాలు లేనిది ఒకటి ఉంది. కెరటాలన్నీ పుట్టే పెరిగి పోయే.